హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో దేవదూతలు అక్కడ నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత కాపర్లు ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకుంటున్నారా, దేవుని వలన మనకు చెప్పబడిన దేవదూతను వెళ్ళిపోగానే కాపర్లు మనకు చెప్పబడిన మాటను వెళ్ళి ప్రభు మనకు సెలవిచ్చిన రీతిగానే బెత్లెహేములో వెళ్ళి చూస్తాము అని ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకున్నారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ఈ కాపర్లో ఉన్న ఆ గుణాతిశయం దేవదూతలు వచ్చి వెళ్ళగానే వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని చూడాలనే ఆసక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంటనే వాళ్ళు వెళ్ళి బెత్లెహేములో వెళ్ళి చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే వాంఛ ఈ వాక్యాన్ని వింటున్న నాకు మన అందరికీ దేవుని ఎడల దేవుని వాక్యం ఎడల కలిగి ఉంటే ఎంత బాగుంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో ప్రవచనాలను వింటున్నాం, ఎన్నో దేవుని యొక్క మాటలను వింటున్నాం. దేవుడు స్వస్థపరిచువాడని, యెహోవా ఈరే అని, యెహోవా నిసి అని. కానీ ఎప్పుడు నా జీవితంలో నేను ఆ యెహోవా నిసిని ఆమె చెప్పబడినట్టే నేను నా జీవితంలో చూడాలని చూస్తానని ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరిలో ఉన్న ఆసక్తిని చూడండి. వెంటనే ఆమె 16వ వచనంలో రాయబడి ఉన్నది, త్వరగా వెళ్ళి చూస్తాం. అన్నిటికూ ఆమె త్వరపెడుతున్నాం, అన్నిటికూ ఆమె కంగారు పడుతున్నాం. కానీ దేవుని విషయంలో మాత్రం మనం స్లో అయిపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని మాటను వినుటకు, దేవుని మాట విన్న వాక్యాన్ని నా జీవితంలో కన్నులారా చూచుటకు ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు. అపోస్తులు అంటున్నారు, ఆమె మొదటి వచనంలో అంటున్నారు, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము చూసామో, ఆది నుండి ఏదైతే ఉండునో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము చూసామో, ఏదైతే మేము తేరి చూసామో వాటిని మా చేతులు తాకి చూసాయని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాలు మీరు విన్న వాటన్నిటిని మీ కన్నులారా చూడబోతున్న దినాలు. ఇంతవరకు నీ సేవకుడు ద్వారా విన్న అనేక మాటలను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ పరిచర్యలో కన్నులారా చూసి నీవు ఆనందించబోతున్నావు.